హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోయిడర్స్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్లో మన స్కిన్ అనేది ఆయిలీగా ఉంటేనే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మనం నైట్ పడుకుని మార్నింగ్ లేచేటప్పటికి స్కిన్ అంతా డ్రైగా అయిపోయి చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను వైటమిన్ ఈ క్యాప్సూల్తో మన స్కిన్ అంటే ఫేస్ కానీ బాడీ కానీ ఫేస్ మీద అప్లై చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు నేను. సో ఇప్పుడు ఈ సీజన్లో మీరు ఈ విధంగా అప్లై చేసుకున్నారంటే కనుక మార్నింగ్కి చక్కగా మంచి మాయిశ్చరైజ్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. సో ఫేస్ కూడా చాలా మంచిది, స్కిన్కి కూడా వైటమిన్ ఈ ఆయిల్ అనేది. సో ఎలా అప్లై చేసుకున్నానో చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. అసలు ఏమీ లేదు నా ఫేస్ మీద, జస్ట్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అందరికీ తెలిసే ఉంటాయి కదండి. ఇవి 400 మీకు అంటే రివర్స్లో కనిపిస్తుంది. ఒక క్యాప్సూల్ తీసుకుంటున్నాను. సో క్యాప్సూల్ కదా, సో దీన్ని హ్యాండ్స్ కప్ చేసుకున్నారు. చక్కగా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. వైటమిన్ ఈ అనేది స్కిన్కి చాలా మంచిదండి, చాలా అంటే చాలా మంచిది. సో అప్లై చేసేసుకున్న తర్వాత చూసారు కదా, సో ఇప్పుడు జస్ట్ మీరు మసాజ్ చేసుకోండి. సో మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఫేస్ మీద రింకిల్స్ ఉండవు, డార్క్ స్పాట్స్ ఉంటాయి, అవి కూడా పోతాయి. మాయిశ్చరైజ్గా ఉంటుంది స్కిన్ అనేది. చూడండి, చూసారు కదా, ఇలాగా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు కొంచెం మీరు మసాజ్ చేసుకోవాలి. సో మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. సో జస్ట్ ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసేసుకుందాం. సో ఇప్పుడు టోనర్ అప్లై చేయాలి. సో ఇక్కడ నేను వచ్చేసి రోజ్ వాటర్ టోనర్ కింద అప్లై చేస్తున్నాను అనమాట. సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ ఉంటే సో అదైనా సరే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. సో బై జస్ట్ ట్యాప్ చేయండి. సో అంతేనండి ఫైనల్గా.
సో వైటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఈ విధంగా మీరు ఈ సీజన్లో యూజ్ చేశారంటే కనుక మీ స్కిన్ అనేది చక్కగా ఆయిలీగా ఉంటుంది, మాయిశ్చరైజ్గా ఉంటుందన్నమాట. ఎక్కడ డ్రై అవ్వకుండా మంచిగా మాయిశ్చరైజ్గా ఉంటుందన్నమాట. సో ఒకసారి, ఎందుకంటే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. ఒకసారి ట్రై చేసి చూడండి. సో మీకు మంచిది బాగుంది అనుకుంటే కనుక సో యూజ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.